తుంగతుర్తిలో కాంగ్రెస్ వర్గపోరు ఫ్యాక్షన్ గొడవలను మించిపోయింది. ఎమ్మెల్యే అనుకూల వ్యతిరేక వర్గాల పరస్పర దాడులతో నియోజకవర్గం అతలాకుతలం అవుతున్నది. ఇరు వర్గాలు పరస్పరం కర్రలు రాళ్లతో కొట్టుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని కాంగ్రెస్ క్యాడర్ వణికిపోతుంది. ఈ వర్గపోరును ఎలా పరిష్కరిస్తుందోనని అధిష్టానం వైపు ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే మందుల సామేల్ అనుకూల వ్యతిరేక వర్గాల గొడవలతో నియోజకవర్గం మొత్తం అతలాకుతలమవుతోంది. ఎక్కడ చూసినా ఎమ్మెల్యే సామేల్ని వ్యతిరేకిస్తూ పాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. నేరుగా శాసనసభ్యుడిని అడ్డుకుంటూ ఆయన కారుపై కోడిగుడ్లతో దాడులకు దిగుతున్నారు. ఇరు వర్గాలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే సామేల్కు వ్యతిరేకంగా తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. సామేల్ను భరించలేం బాబోయ్ అంటూ పాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడతో మనోవేదనకు గురవుతున్నామంటూ తిరుగుబాటు చేస్తున్నారు. మొన్న రోపల్లి, తుంగతుర్తి మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే కబంధహస్తాల నుంచి నియోజకవర్గాన్ని కాపాడనంటూ ప్లక్కర్డ్స్తో ధర్నా నిర్వహించారు. నిన్న ఏకంగా హైదరాబాద్లోని గాంధీభవన్ ముందే నిరసనకు దిగారు. అంతకుముందు ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు చలో గాంధీభవన్ కు పిలుపునిచ్చి అరవపల్లి మీదుగా వెళ్తున్న కాంగ్రెస్ అసమ్మతి నేతలపై ఎమ్మెల్యే సామేల్ వర్గం కర్రలు, రాళ్లతో దాడులు చేసింది. 20 కార్ల అద్దాలు పగలగొట్టారు. దొరికిన వాటిని దొరికినట్టు చితకబాదారు ఎమ్మెల్యే అనుచరులు. తుంగతుర్తిలో కాంగ్రెస్ కేడర్ మధ్య గొడవలు ఫ్యాక్షన్ తీరును తలపిస్తున్నాయి. అవి హైదరాబాద్కు పాకాయి. ఎమ్మెల్యే సామేల్ విషయంలో అధిష్టానంతో తాడోపేడే తేల్చుకుంటామంటూ అసమ్మతి నేతలు గాంధీభవన్ ముందు 4 గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షికి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. దీంతో తుంగతుర్తిలోని గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు అసమ్మతి నేతలు. వారం రోజుల క్రితం నియోజకవర్గంలోని 9 మండలాలకు, అనుబంధ సంఘాలకు అధ్యక్షులను బ్లాకుల వారీగా కాంగ్రెస్ నాయకులను నియమిస్తూ ఎమ్మెల్యే మందుల సామేల్ తీసుకున్న నిర్ణయం చిచ్చురేపింది. ఒక్కసారిగా నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగాయి. పార్టీలో మొదటి నుంచి ఉంటూ కష్టపడి పనిచేసిన వ్యక్తులకు పదవులు ఇవ్వకుండా అందరూ కొత్త వాళ్లు, కాంట్రాక్టర్లు, లాబింగ్, జోకే వాళ్లకే పదవులు ఇచ్చారని పాత కాంగ్రెస్ క్యాడర్ ఎమ్మెల్యేపై నిప్పులు చెరుగుతోంది. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గమంతటా అసంతృప్తి మీటింగులు పెట్టుకుని సామేల్పై నిప్పులు చెరుగుతున్నారు. ఈ ఎమ్మెల్యేను భరించలేం, ఆయన ఒంటెత్తు పోకడతో కాంగ్రెస్ అంతర్ధానం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కమిటీలన్నింటినీ రద్దు చేసి పార్టీలో కష్టపడ్డ వారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులకు మీనాక్షి నటరాజన్ గారికి లెటర్ రాసిండ్రు. దానిపైన వెంటనే స్పందించి ఇప్పుడున్నటువంటి నియమించినటువంటి ఉత్తర్వులను వెంటనే గౌరవ పిసిసి అధ్యక్షుల వారు రీకాల్ చేసుకోవాలి. లేకపోతే మేము నిష్కాసైన కార్యకర్తలము రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుంది. తుంగతుర్తిలో అసమ్మతి చెలరేగడంతో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంటర్ కావడం అగ్గికి మరింత ఆజ్యం పోసింది. అసమ్మతిని చల్లార్చేందుకు ఆయన పీసీసీకి లేఖ రాశారు. అన్ని కమిటీలను హోల్డ్లో పెట్టాలని, ఎవరిని నియమించవద్దని సూచించారు. అంతేకాకుండా ఎంపీ చామలది శాలి గౌరారం మండలం. ఆయన కూడా సొంత నియోజకవర్గంలో పట్టు కోసం సెపరేట్ టీంను మెయింటైన్ చేస్తున్నారు. ఎంపీ వర్గీయులు నియోజకవర్గంలోని ఏ మండలానికి పోయినా సామేల్పై తిరుగుబాటు చేస్తూ నిరసనలు చేస్తున్నారు. ఎమ్మెల్యే సామేల్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఆయన కారుపై కోడిగుడ్లతో దాడులు చేసేదాకా వెళ్లింది. దీంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ ఎమ్మెల్యే సామేల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గమంటూ 2 ముక్కలైంది. పార్టీ కార్యక్రమాలన్నీ వేరువేరు గ్రూపులుగా చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ వర్గాలుగా విడిపోయి ప్రతి మండలం, ప్రతి గ్రామంలో ఒకరినొకరు తన్నుకుంటున్నారు. ఎంపీ చామల వర్గంపై కర్రలు, రాళ్లతో దాడులు చేస్తూ దొరికిన వారిని దొరికినట్లు సామేల్ వర్గం చితకబాదుతోంది. అక్రమ కేసులు పెట్టిస్తూ వేధిస్తున్నారని చామల వర్గం ఆరోపిస్తోంది. సొంత అనుచరులకే పదవులు ఇచ్చి సామేల్ గారు బీఆర్ఎస్ నుండి వలస వచ్చిన వలసదారులకే పదవులు ఇచ్చిండు. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులను నిండా ముంచిండు. 55,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే కార్యకర్తలను పట్టించుకోకుండా అహంకార పోకడలు పోతున్నారు. ఇకనైనా
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని మండల కమిటీ రద్దు చేస్తూ కష్టపడ్డ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు పదవులు ఇవ్వాలని కోరుచున్నాము. మరోవైపు ఎమ్మెల్యే సామేల్ సైతం దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. అసమ్మతి వర్గాన్ని, ముఖ్యంగా ఎంపీ చామల వర్గీయులను తొక్కిపడేస్తున్నారు. దాడులు చేయించడంతో పాటు పోలీస్ కేసులు పెట్టించి వేధింపులకు గురి చేస్తున్నారు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకొని సొంత కోటర్ని తయారు చేసుకునే పనిలో ఎమ్మెల్యే సామేల్ బిజీగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి టికెట్ తెచ్చుకుంటే సొంత డబ్బులు పెట్టి సామేల్ను గెలిపించామని పాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. తీరా గెలిచాక ఏకుమేకై తమనే అణగదొక్కుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామేల్కు డబ్బు పిచ్చి పట్టిందని, మూసీ నుంచి ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తామెక్కడ అడ్డు వస్తామోనన్న భయంతో పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని పాత కాంగ్రెస్ క్యాడర్ మండిపడుతోంది. వార్డు మెంబర్ కూడా గెలవని, వార్డు మెంబర్ సభ్యత్వం లేని వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే దాన్ని ఒమ్ము చేసిండు. ఇవాళ ప్రజలను మోసం చేసిండు. 3 సంవత్సరాలు అయినా కూడా ఆయన ఎమ్మెల్యే ఉండి ఇంతవరకు తుంగతుర్తి గ్రామంలో ఏది అనేది పథకం ఏం చేయలేదు. ఒక ఇందిరమ్మ ఇల్లు కానీ, ఒక రోడ్డు కానీ, ఒకటి ఏది కానీ అనేది ఏది చేయలేదు. మందుల సామలు ఎమ్మటే తక్షణమే రాజీనామా చేసి ఆ 52,000 మెజార్టీతోని మళ్ళీ గెలవాలనేది నేను డిమాండ్ చేస్తున్నా. మొదటి నుంచి కాంగ్రెస్ కోసం కష్టపడ్డ తమని కాదని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తులు దందాలు చేసేవారిని ఎమ్మెల్యే సామేల్ అందలం ఎక్కిస్తున్నారని పాత కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గానికి ప్రాధాన్యం కల్పించేలా కుట్ర చేస్తున్నాడని మదనపడుతున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా గాంధీభవన్ ముందే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నా, రాస్తారోకో చేసేంత వరకు చేజారిపోయింది. కాగా తుంగతుర్తిలో వర్గ విభేదాలు, నేతల గొడవలను పార్టీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందోనని కాంగ్రెస్ క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. లేదంటే కాంగ్రెస్ పుట్టి మునగడం ఖాయమంటోంది.